సరే అమ్మా, ఇక మేం బయలుదేరుతాం, లేట్ అవుతుంది. వెళ్ళొస్తాం భద్రావతి. హరి, వెళ్ళొస్తాం నాన్న. సరే అత్తయ్య. వస్తామమ్మా. వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. ఉంటావమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్ అన్నయ్య. అమ్మయ్య, మొత్తానికి అంతా బాగా జరిగింది. ఇప్పుడు ఏ టెన్షను లేదు. నువ్వేంటి ఇక్కడున్నావు? వాళ్ళు వెళ్తున్నారు కదా, కనీసం అక్కడ దాకా వచ్చుంటే బాగుండేదేమో. ఓహో, ఇంతవరకు చేసింది సరిపోదా? నా మొహానికి అదొక్కటే ఉందా? త్రిపుర, వాళ్ళన్నీ మర్చిపోయి కామ్గా ఉన్నారు. నువ్వెందుకే తవ్వుకుంటున్నావు? చాలా ఆపమ్మా. వాళ్ళు పెద్ద డ్రామా కంపెనీ వాళ్ళు. వాళ్ళ నాటకాలు ఎవరికి తెలియదనుకుంటున్నావు? కావాలని కడుపు రెగిలేలా మాట్లాడారు. డబ్బుందని పొగరు. ఏదేదో ఊహించుకొని మాట్లాడకే. అయినా ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావు? ఇంకేం కావాలి? అయినా వాళ్ళు లక్ష్మికి గాజులు ఇవ్వడమేంటి? ఓహో, అదా నీ సమస్య. ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చెప్తాం? నా కోసం చేయించానని చెప్పాక తనకివ్వడమేంటమ్మా? హే, దానికి ముందు వాళ్ళు ఏం మాట్లాడారో విన్నావు కదా. నువ్వు వాళ్ళింటి కోడలు అవుతావనుకొని నీకోసం చేయించారు. అవన్నీ జరగలేదు కదా. ఇంటి కోడలు అవ్వలేదన్నంత మాత్రాన తనకివ్వడమేంటమ్మా? నేనిక్కడే ఉన్నాను కదా, నాకెందుకు ఇవ్వలేదు? త్రిపుర, అయినా అవి తీసుకెళ్లి ఎవరో పరాయి వాళ్ళకి ఇవ్వలేదు కదే. కూతురు అనుకుని మనింటి అమ్మాయికే ఇచ్చారు. అందులో తప్పే ఉంది. ఏదైనా దొరుకుతుంది అంటే ఇలా పిన్ని బాబాయిలని నాటకం ఆడేవాళ్ళని చాలా మందిని చూశాను. త్రిపుర, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. ఏం మాట్లాడాలో తెలిసే మాట్లాడుతున్నానమ్మా. నాకు నటించడం రాదు. వాళ్ళని నమ్మించి వాళ్ళిచ్చిన వస్తువులు తీసుకోవటం నాకు తెలీదు. త్రిపుర, నీకు దండం పెడతానే, కాసేపు నోరు మూసుకో. అత్తయ్య, వదిన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఇది వదినకి ఇవ్వాల్సిందే. లక్ష్మి, ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నీ మంచితనం, నీ నడవడిక నచ్చి ప్రేమతో వాళ్ళు నీకిచ్చారు. వాళ్ళని మనం గౌరవించాలి కదా. అయినా అప్పుడు త్రిపుర కూడా ఇక్కడే ఉంది కదా. వాళ్ళు ఇవ్వాలనుకుంటే తనకే ఇచ్చుండేవాళ్ళు కదా. చూడు లక్ష్మి, వాళ్ళెవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేయడానికి మనం ఎవరం? చూడమ్మా, ఈ గాజులు నీవి. ఎప్పుడు ఇవి నీ చేతికే ఉండాలి. అర్థమైందా? నువ్వేం పట్టించుకోకు. పోయి పని చూసుకో. హలో, ఎవరు? అంత త్వరగా మర్చిపోయావా? నా డబ్బులు ఎక్కడరా? రేపిస్తా ఎల్లుండిస్తా అనేసి ఎన్ని రోజులు తిప్పుతావు? అయ్యో లేదన్నా, ఇంకో వారం రోజులు టైం ఇవ్వు, మొత్తం సెటిల్ చేసేస్తాను. అవన్నీ కాదు, రేపొద్దు లోపల అంతా క్లియర్ చేస్తే మర్యాదగా ఉంటుంది. లేదంటే నీ కిడ్నీ, నీ హార్ట్ అన్ని తీసేసి నా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో నాకు బాగా తెలుసు.
నన్నే బెదిరిస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లోకి వెళ్తే ఏదైనా దొరుకుతుందనుకుంటే వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ దరిద్రం ఏంటంటే నేనే ఏదైనా పెట్టినా వాళ్ళకి తక్కువ అవుతుంది. అంత భేద పరిస్థితి వాళ్ళదే. లక్ష్మికి రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఆ ఆనందంలో ఇంట్లో డబ్బులు పెట్టుండొచ్చు కదా. ఎందుకైనా మంచిదే, ఒక ఛాన్స్ తీసుకుని వెళ్ళడం బెటర్. సారీ లక్ష్మి. ఎందుకండి? మీరు ఇంటికి త్వరగా రాలేదని నేను మీతో సరిగ్గా మాట్లాడలేదు, అందుకే సారీ. దానికెందుకు సారీ? నేనే మీకు చెప్పాలి. నేను కరెక్ట్ టైంకి వచ్చుంటే ఇలా జరుగుండేది కాదు. సారీ అండి. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏంటి లక్ష్మి? అసలు అది కరెక్టే కాదు. మీరు లేట్గా వచ్చినా అందరితో చాలా బాగున్నారు. నిజానికి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ లక్ష్మి. లేదండి, మీ సపోర్ట్ లేకపోయింటే నేను ఒక్కదాన్నే ఇలా చేసేదాన్ని కాదు. అంత క్రెడిట్ మీకే దక్కాలి. అవునవును, కాకపోతే ఆ దక్కాల్సినవన్నీ ఇలా నోటితో చెప్పడమేనా, లేకపోతే ఏమన్నా చేసేది ఉందా? హలో నిఖిలా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అక్క, ఇంట్లో దొంగలు పడ్డారక్క.